వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. ఆమదాలవలస నియోజకవర్గం సరుబుజ్జిలి మండలం తెలికిపెంట గ్రామ బస్టాపు యాక్సిడెంట్ జోన్ అని గ్రామ ప్రజలు వాపోతున్నారు. ఆమదాలవలస నియోజకవర్గం సరుబుజ్జిలి మండలం తెలికిపెంట గ్రామ బస్టాపు యాక్సిడెంట్ జోన్ అని గ్రామ ప్రజలు వాపోతున్నారు. గతంలో ఇక్కడ ఎన్నో యాక్సిడెంట్లు జరగ్గా యాక్సిడెంట్ అయిన కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. అలాగే ఈ బస్టాండ్ కట్టడం వల్ల గతం కంటే ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయని గ్రామ ప్రజలు తెలుపుతున్నారు. బ్రిడ్జ్ ఆనుకొని సమీపం ఉండడం వల్ల పైనుంచి వచ్చే వాహనాలు అతివేగంతో రావటం వల్ల దీన్ని యాక్సిడెంట్ జోన్ గా నమోదు చేశారు. అయినప్పటికీ అధికారులు చూసి చూడనట్టు బస్టాండ్ నిర్మించడం ప్రజల ఆగ్రహాన్ని గురిచేస్తుంది. బస్టాండ్ కట్టండి కానీ మా ఊరు తెలికిపెంట వైపు కడితే బాగుంటుంది అని, బస్టాండ్ కి సుమారు 700 మీటర్లు ఉంటుందని, స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు, వృద్ధులు ఈ రోడ్డు క్రాస్ చేయడం వల్ల యాక్సిడెంట్లు జరుగుతాయని ఈ విషయం అధికారులకు స్పష్టంగా తెలుసు. అయినప్పటికీ ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? దానివల్ల అమాయకులు ప్రజలు బలవుతున్నారు అని గ్రామస్తులు తెలిపారు. ఇదివరకే పలు ప్రమాదాలు జరగడం చుట్టుపక్కల గ్రామ ప్రజలకు తెలిసిందే. పైగా ఇది ఊరు వైపు కాకుండా ఆర్ఎన్బి రోడ్డుకు అవతల వైపు ఉండడం వల్ల బస్ షెల్టర్ కి దగ్గర ఇంకా అనువైన ప్రదేశాలు ఉన్నా ఈ ప్రదేశాన్ని మాత్రమే ఎంచుకోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఇక్కడ కట్టడం వల్ల ఇంకా ఎన్ని ప్రమాదాలు జరుగుతాయో, ఎంతమంది మరియు వాళ్ల కుటుంబీకులు నిరాశ్రయులవుతారో అని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. బ్రిడ్జ్ మెయిన్ రోడ్డు నుండి 50 అడుగుల దూరంలో స్పీడ్ బ్రేకర్ వేయాలని పలుమార్లు విన్నవించినా వేయడానికి వీలు లేదని చెప్పి ఆర్ఎన్బి అధికారులు ఇప్పుడు ఏకంగా బస్సు షెల్టర్ నిర్మాణం జరుగుతున్న చోద్యం చూస్తూ ఉండడం విశేషం. ఎంపీ ల్యాడ్స్ నిధులు అని చెప్పి అధికారులను మభ్యపెట్టి ఈ నిర్మాణం జరుగుతుందన్నది నిజం. ఎంపీ ల్యాడ్స్ నిధులను గ్రామంలో గ్రంథాలయ నిర్మాణం, పారిశుధ్య నిర్వహణ, ఇంటింటికి కుళాయి కలెక్షన్లు, శ్మశాన వాటిక నిర్మాణం లాంటి పనులకు ఉపయోగిస్తే మంచిదని, ఇలాంటి ప్రమాదాలు జరిగే చోట బస్సు షెల్టర్ కట్టకూడదని పలువురు కోరుతున్నారు. మీరు చూస్తే ఈ కర్వ్ చూడొచ్చు. మీరు ఇక్కడ ఈ కర్వ్ డైరెక్ట్ గా ఏ వెహికల్ కి ఇది కనిపించదు. సో ఇక్కడ మనుషులు ఉన్నా కూడా యాక్సిడెంట్ జరిగే అవకాశం అయితే ఉంటది. ఇక్కడ మీరు చూస్తే ఇది ఇసుక కంటిన్యూ ఇక్కడ పెరుగుతుంటారు, మనుషులు వెళ్తుంటారు, వస్తుంటారు. ఇది ఒక జంక్షన్. ఇది కానీ అది కానీ ఊర్లోంచి వచ్చే వాడికి కానీ ఎవరికి కనిపించదు ఈ ప్లేస్. సో మనుషులు వచ్చి ఇక్కడ నిల్చుండి కానీ రద్దీ ఉంటే గానీ ఆ వెహికల్స్ అనేవి వచ్చి ఢీకునే అవకాశం అయితే ఉంటది. ఒకవేళ ఇక్కడ కట్టాలి బెస్ట్ ప్లేస్ అనుకుంటే మా ప్లేస్ లో కడితే, అటు సైడ్ అంటే మా ఊరికి ఉన్న ప్లేస్ లో కడితే బస్సు కూడా మా ఊరు వచ్చే అవకాశం ఉంటుంది. బస్సులు కానీ ఆటోలు కానీ చాలా వరకు ఆటోలు అయితే ఇక్కడ దాదాపు దించేసి వెళ్ళిపోతాయి. అదే అక్కడ మీరు కొంచెం లోపలికి కడితే ఆటో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రజలకి కొంచెం ఫీజిబిలిటీ ఉంటుంది అన్నమాట ప్రయాణం చేయడానికి. బుధవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాంకర్స్ సమావేశాన్ని నిర్వహించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సమాజ ఆర్థిక అభివృద్ధితో పాటు జిల్లా ఆర్థిక ప్రగతిలో బ్యాంకర్ల భాగస్వామ్యం, సహకారం ఎంతైనా అవసరమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ బ్యాంకర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోని జిల్లాలో ఉన్న అన్ని బ్యాంకులకు నిర్దేశించిన పలు రకాల రుణ లక్ష్యాలు, సాధించిన ప్రగతిని ఆయా బ్యాంకుల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల వరదల వల్ల నష్టాన్ని అంచనా వేయటం జరుగుతుందని, వరదలను ప్రకృతి వైపరీత్యంగా ప్రకటించడం జరిగిందన్నారు. బ్యాంకర్లు సమర్థవంతంగా పనిచేస్తేనే ఆర్థిక వ్యవస్థ మరింత దృఢంగా ఉంటుందన్నారు. మన జిల్లా 3 ప్రకృతి వైపరీత్యాలకు గురైందని, అందులో 2 తుఫాన్లు, వంశధార, నాగావళి నదులు పొంగినా ఎటువంటి నష్టం కాకపోవడం శుభపరిణామని అన్నారు. పాక్షికంగా రోడ్లు, భవనాలు, కెనాల్స్ దెబ్బతిన్నాయన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో సంభవించిన ప్రకృతి వైపరీత్యాల నష్టాలపై శాఖల వారీగా ఆరా తీశారు. ముందుగా జిల్లా వ్యవసాయ, ఉద్యాన, పరిశ్రమల, డిఆర్డీఏ, రెవెన్యూ శాఖల అధికారులు వివరించారు. జిల్లాలో 55 గృహాలు దెబ్బతిన్నట్లు నివేదికలు వచ్చాయని, వాటిని పరిశీలించాల్సి ఉందన్నారు. అలాగే జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ కౌలు రైతులకు లోన్లు మంజూరు విధానంపై 1 వారం రోజుల పాటు అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని కోరారు. ఎల్డీఎం సూర్యకిరణ్ మాట్లాడుతూ వలస రైతుల సహాయార్థం వ్యవసాయ శాఖ అధికారులు బ్యాంకులను సంప్రదించాలని, వారికి బ్యాంకర్లు 100% సహాయ సహకారం అందించాలని కోరారు. సమావేశంలో ఆర్ఎం హసీబ్, యూనియన్ బ్యాంక్ ఆర్హెచ్ వెంకట్ తిలక్ మాట్లాడుతూ రైతులకు బ్యాంకుల ద్వారా సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. విజయవాడ వరద బాధితులకు అండగా నిలబడ్డ శ్రీకాకుళం జిల్లా సర్వేయర్ల సంఘ అధ్యక్షులు బూరాడ మధు. విజయవాడలో వరదల వల్ల నష్టపోయినటువంటి కుటుంబాలకు ఆసరాగా శ్రీకాకుళం జిల్లా సర్వేయర్ల సంఘ అధ్యక్షులు బూరాడ మధు మరియు
రాష్ట్ర సర్వేయర్ల సంఘ అధ్యక్షుల కార్యదర్శులు, రాష్ట్రంలో ఉండేటువంటి మొత్తం సర్వేయర్ల యొక్క అందరి శాలరీలో ఒక్కరోజు శాలరీ 80 లక్షల రూపాయల చెక్కును విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ కి చెక్కు రూపంలో అందించారు. ఉద్యోగస్తులంతా ఈ విపత్కర పరిస్థితుల్లో మేమున్నామని ముందుకు వచ్చి సహాయం చేయటం చాలా గొప్ప విషయమని పవన్ కళ్యాణ్ అన్నారు. విజయవాడ వరద బాధితుల కోసం సీఎం సహాయ నిధికి 2.30 లక్షలు అందజేసి మానవత్వాన్ని చాటుకున్న ఆర్పీలు. కష్టంలో ఉన్న వారికి సాయం అందించడంలోనే నిజమైన దైవత్వం, మానవత్వం ఉంటుందని నగరానికి చెందిన అర్బన్ పరిధిలోని స్వయం శక్తి సంఘాల రీసోర్స్ పర్సన్లు రుజువు చేశారు. మెప్మా ఆధ్వర్యంలో 2.30 లక్షల రూపాయల చెక్కును శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ ద్వారా సీఎం సహాయ నిధికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ విజయవాడ వరద బాధితుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయని, సర్వం కోల్పోయి నిరాశ్రయులుగా మిగిలారని అన్నారు. కట్టుబట్టలతో మిగిలిన తమ తోటి వారికి తోచిన సహాయం అందించేందుకు ముందుకు వచ్చిన స్వయం శక్తి సంఘాల ఆర్పీలకు ఎమ్మెల్యే గుండు శంకర్ అభినందనలు తెలిపారు. మెప్మా వారు అందించిన మొత్తాన్ని మిషన్ డైరెక్టర్ మెప్మా వారికి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా సీఎం సహాయ నిధికి జమ చేశారు. మొన్న జరిగిన వరద బీభత్సం విజయవాడలో జరిగిన సందర్భంగా అక్కడ ఎవరైతే ఈ అందరు బాధితులు ఉన్నారో వారి కోసం శ్రీకాకుళం పట్టణ మహిళా సమైక్య ఈ డ్వాక్రా గ్రూప్ సంఘాలు అందరూ కూడా కలిపి 2,30,000 రూపాయలు సీఎం గారి సహాయ నిధికి అందించడం జరిగింది. వారి వంతు ఏదో సహాయం ఏదో ఒకటి అక్కడ చేయాలనే ఉద్దేశంతో ఈ డబ్బులన్నీ కలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాకుళం పట్టణంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళా సంఘాల అందరికీ, సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం అనేది మన సాంప్రదాయం, అది మన ధర్మం. మీరు అది పాటించినందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రెడ్డి గిరిజాశంకర్, మెప్మా సీఎంఎంఎస్ వెంకట్రావు, రీసోర్స్ పర్సన్, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రణస్థలం మండలం బండిపాలెంలో పర్యటించిన సర్పంచ్ పిన్నెంటి వెంకట భానోజీ నాయుడు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని రణస్థలం మండలం బండిపాలెంలో రణస్థలం సర్పంచ్ పిన్నెంటి వెంకట భానోజీ నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మౌలిక సదుపాయాలపై ఆయన ఆరా తీశారు. గ్రామాల్లో వీధి దీపాలు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సదుపాయం, పక్కా గృహాలు తదితర అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నతాధికారులతో మాట్లాడి గ్రామానికి అవసరమైన అన్ని సదుపాయాలను అందిస్తానని హామీ ఇచ్చారు. అవసరమైతే తన సొంత నిధులను వెచ్చించి అన్ని సదుపాయాలు కల్పిస్తానన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని పారిశుధ్యం, గ్రామస్తుల ఆరోగ్య పరిస్థితిని అక్కడి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. విజయవాడ ఈస్ట్ 16వ డివిజన్లో 3వ రోజు వరద బాధితుల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే ఎంజీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయవాడ ఈస్ట్ 16వ డివిజన్లో 3వ రోజు ఇంటింటా పర్యటించి వరద బాధితుల సమస్యలు తెలుసుకుని పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయనతో పాటు 16వ డివిజన్ ప్రెసిడెంట్ రమేష్ రత్నం, టీఎన్ఎస్ఎఫ్ జనరల్ సెక్రటరీ జగన్ నాయక్, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్దపాడు రోడ్డులో గల వరుణ్ మోటార్స్ నెక్సా యాజమాన్యం ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం పట్టణంలో గల పెద్దపాడు నందు వరుణ్ మోటార్స్ నెక్సా యాజమాన్యం ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ది వినాయక నవరాత్రి మహోత్సవాల్లో 5వ రోజు పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం వరసిద్ది వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలు సూర్యప్రసాద్ శర్మ ఘనంగా నిర్వహించారు. సందర్భంగా వరసిద్ది వినాయక పూజా కార్యక్రమాలు నిర్వహించిన సూర్యప్రసాద్ శర్మ, వరుణ్ మోటార్స్ నెక్స్ యాజమాన్యం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ వరసిద్ది వినాయక నవరాత్రి మహోత్సవాలు శనివారం ప్రారంభించి 5వ రోజు ఉదయం, సాయంత్రం పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఉద్వాసన కార్యక్రమం అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. తమ కార్యాలయ ఆవరణలో శనివారం హరిద్ర గణపతి పూజతో ప్రారంభించి మండపారాధనలు నిర్వహించి బుధవారం పూజా కార్యక్రమాలతో ఘనంగా ముగించడం జరిగిందన్నారు. ఈ 5 రోజుల కార్యక్రమాల్లో భాగంగా స్వామివారి అభిషేకం, విశేష పుష్పాలతో పూజ, సహస్ర గరిక పూజల పూజ, ఉండ్రాళ్ల పూజ, మహిళలచే ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. బుధవారం మేళతాళాల నడుమ నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని వారు తెలిపారు. భక్తులు మాట్లాడుతూ ఈ 5 రోజులు వరసిద్ది వినాయకుడికి ప్రత్యేకంగా పలు రకాల పూజలు నిర్వహించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. లడ్డూ వేలంపాట కార్యక్రమాన్ని చేపట్టారు. కె వెంకటరమణ ఈ లడ్డూను 13,500 రూపాయలకు కైవసం చేసుకున్నారు. వరుణ్ మోటార్స్ నెక్సా ఆవరణలో యాజమాన్యం భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వరుణ్ మోటార్స్ నెక్సా యాజమాన్యం, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గొండు శంకర్ కు అధికారులకు కృతజ్ఞతలు తెలుపుకున్న రైతులు, గ్రామస్తులు. కష్టం అని తెలిసిన వెంటనే ఆ కష్టానికి అడ్డంగా నిలబడి ప్రజల సమస్యకు పరిష్కారం చూపే అసలు సిసలైన నాయకుడు గొండు శంకర్ అని రైతులు వివరించారు. శ్రీకాకుళం రూరల్ పొన్నాం పంచాయతీలో వంశధార నదికి ఆనుకుని ఉన్న బోనగట్టు వంశధార నదిలో వరద ప్రవాహం కారణంగా కోతకు గురైంది. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక దొంగలు ఇక్కడ అక్రమ ఇసుక ర్యాంపు నిర్వహణకు బోనగట్టును కొంతమేర తొలగించారు. నదిలోకి నేరుగా ర్యాంపును ఏర్పాటు చేసుకుని ఈ ప్రాంతంలో ఇసుకను యథేచ్ఛగా అక్రమంగా తరలించేవారు. ఇదే అదునుగా గట్టును తొలగించే సమయంలో ఆ గట్టు మట్టిని కూడా ఇతర ప్రాంతాలకు తరలించేశారు. దీంతో వంశధార నదిలో నీటి ప్రవాహం పెరిగితే ఈ బోనగట్టు గుండా నీరు పొలాల్లోకి చేరి వేలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని గతంలో నాయకులకు వివరించినా పట్టించుకున్న పాపాన పోలేదు. గత 3 రోజుల క్రితం వంశధార నదిలో నీటి ప్రవాహం పెరగడంతో మరలా పొలాల్లోని వరద నీరు వచ్చి చేరింది. దీంతో పొన్నాం గ్రామస్తులు, రైతులు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ని కలిసి తమ పరిస్థితిని వివరించారు. దీంతో ఆయన వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. వెంటనే కలెక్టర్ సంబంధిత శాఖాధికారులతో చర్చించి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత శాఖాధికారులు డ్రోన్లతో పరిస్థితిని సమీక్షించి భారీ వర్షాలను సైతం లెక్క చేయక పొన్నాం వద్ద ఉన్న బోనగట్టు వద్దకు చేరుకుని గండిపడిన ప్రాంతాన్ని ఆర్డీఓ, సీఈఓ, ఇంజనీర్లు పరిశీలించారు. హుటాహుటిన ప్రొక్లైనర్లతో బోనగట్టును 100 మీటర్ల పొడవు, 4 మీటర్ల ఎత్తు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి ట్రాక్టర్లతో మట్టిని తెచ్చి రాత్రి పగలు శ్రమించి గట్టును నిర్మించారు. వేసవిలో శాశ్వత పనులు చేపడతామని అధికారులు హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో వంశధార నదిలో 50,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉన్నా వరద వచ్చే పరిస్థితి లేదని, ఇప్పుడు బోనగట్టు దానిని తట్టుకోగలదని గ్రామస్తులు చిరునవ్వుతో చెప్పారు. గట్టు తెగి నీరు పంట పొలాల్లోకి వస్తే సుమారు 1100 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లేదని వారు తెలిపారు. ఓట్ల కోసం రాజకీయాలను చేసే నాయకులను చూశాం కానీ ప్రజల కోసం, ప్రజల కష్టాలను తీర్చడం కోసం పనిచేసే నాయకుడు గొండు శంకర్ అని వారంతా ముక్తకంఠంతో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే గొండు శంకర్ కు కృతజ్ఞతలు తెలిపారు. టెక్కలి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆశా వర్కర్ సరస్వతిని పరామర్శించిన ఏపీ వాలంటరీ హెల్త్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు. టెక్కలి మండలం కేకొత్తూరు పీహెచ్సీలో ఆశా వర్కర్ గా పనిచేస్తున్న సరస్వతిపై ఏఎన్ఎం వేధింపులు తాళలేక సరస్వతి ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం ఏపీ వాలంటీర్ హెల్త్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె నాగమణి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు తెలుసుకుని టెక్కలి జిల్లా ఆసుపత్రిలో ఆశా వర్కర్ ను పరామర్శించారు. ఇచ్చాపురం స్వేచ్ఛావతి అమ్మవారి గుడిలో పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే బెందాళం అశోక్. ఇచ్చాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి రాజు పుట్టినరోజు సందర్భంగా ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ దాసరి రాజుని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఇచ్చాపురం స్వేచ్ఛావతి అమ్మవారి గుడిలో పూజలు నిర్వహించి మరియు 11వ వార్డులో కొత్తగా నిర్మించిన పార్టీ స్తూపం జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే పార్టీలో కొత్తగా చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తిప్పన దుర్యోధన్ రెడ్డి, రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ సెక్రటరీ హరి బెహ్రా, రిటైర్డ్ డీఎస్పీ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ వారియర్లుగా పనిచేసిన కాంట్రాక్ట్ నర్సులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి అని చేస్తున్న కాంట్రాక్ట్ నర్సుల నిరసన 6వ రోజుకు చేరింది. తమను రెగ్యులర్ చేయాలని కాంట్రాక్ట్ నర్సులు కేజీహెచ్ క్లాక్ టవర్ వద్ద చేపడుతున్న నిరసన బుధవారానికి 6వ రోజుకు చేరుకుంది. తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ ఇప్పటికే ఈ నిరసనకు తన సంఘీభావాన్ని తెలియజేశారు. కాంట్రాక్ట్ నర్సుల నిరసనకు రాష్ట్ర వ్యాప్తంగా హెడ్ నర్సుల నుంచి కూడా మద్దతు లభిస్తుందన్నారు. ఇదే క్రమంలో కొంతమంది ఆవేదనతో మాట్లాడే మాటలను ప్రభుత్వ యంత్రాంగం మానవతా దృక్పథంతో పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర రామనారాయణ రుయా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ నర్సు చంద్రకళకు సూపరింటెండెంట్ షోకాజ్ నోటీసులు ఇవ్వడంపై తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ స్పందించారు. హెడ్ నర్సు చంద్రకళ మంగళవారం మాట్లాడుతూ ఏఎన్ఎంలు లంచాలు ఇచ్చారనే మాట ఆమె నోటి నుంచి కేవలం ఆవేదనతో మాత్రమే వచ్చిందన్నారు. ఏఎన్ఎంలంటే నర్సులతో పాటు ప్రతి ఒక్కరికి గౌరవభావం ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇచ్చిన షోకాజ్ నోటీస్ కు ఆమె క్షమాపణలు చెప్తే విషయం ఇక్కడతో సమసిపోతుందన్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి కోవిడ్ సమయంలో ప్రాణాలకు సైతం తెగించి కోవిడ్ వారియర్లుగా పనిచేసిన కాంట్రాక్ట్ నర్సులకు పోస్టింగ్స్ లో తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తమకు రెగ్యులర్ చేయాలనే డిమాండ్తో కాంట్రాక్ట్ నర్సులు విధులకు ఆటంకం కలిగించకుండానే శాంతియుతంగా నిరసనను 6 రోజులుగా కొనసాగిస్తున్నారన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఎంతో దుర్మార్గంగా వ్యవహరించిందని, ఆ సమయంలోనే తెలుగు శక్తి ప్రజా సమస్యలపై పోరాటం చేసిందని ప్రస్తావించారు. ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రజాప్రభుత్వం కొనసాగుతుందని,
కాంట్రాక్ట్ నర్సులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు తప్పక న్యాయం చేకూరుతుందని బీవీ రామ్ ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ను కలిసిన ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు. ఎచ్చెర్ల నియోజకవర్గ శాసనసభ్యులు ఎన్ఈఆర్ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఇటీవల కురిసిన వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లు, చెరువులకు సంబంధించిన వినతి పత్రాన్ని అందించి ఆ అంశాలపై చర్యలకు ఆదేశాలు జారీ చేయాల్సిందిగా కలెక్టర్ను కోరారు. అదేవిధంగా నియోజకవర్గంలో నెలకొని ఉన్న పాలనాపరమైన పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఆయన వెంట జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షులు చౌదరి నారాయణమూర్తి, ముప్పిడి సురేష్, లంక శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.